హాయ్ హలో నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. 4 గంటలకు లేచాను, ఇల్లు ఊడ్చుకొని బయట ఊడ్చుకొని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని స్నానం చేసి స్నానానికి ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని స్నానం చేసేటప్పటికి మా బాబు లేచాడు. తను కూడా వెంటనే స్నానం చేసేసాడు. ఇప్పుడు 5:30 అవుతోంది. ఇంకా కావాల్సిన నైవేద్యాలకైతే సిద్ధం చేసేసుకున్నాను. పొయ్యి మీద కుక్కర్లో పెట్టాను, అవి విజిల్స్ అవుతున్నాయి. అందుకనే ఈ వీడియో అంతా కూడా బ్యాక్గ్రౌండ్ నేను వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే చాలా కుక్కర్ సౌండ్లు వంట చేసేటప్పుడు ఈ హడావిడి శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నా వీడియో ఫాలో అవ్వండి. పాలు రాత్రి బయటే పెట్టేశానండి, అనుకోకుండా అవి ఏం చేస్తాము విరిగిపోయాయి. ఆ పాలు పారేయకుండా పన్నీర్ అయితే చేసేస్తాను, ఎందుకంటే నాకు పన్నీర్ అయితే బాగా వచ్చేసింది కదా. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను కలశాన్ని ఎట్లా అలంకరించుకుంటాను అంటే, ముందు రోజు రాత్రి నేను అన్నీ కావలసిన పూజకి కావలసిన అన్ని ఐటమ్స్ నిన్ననే తెచ్చుకున్నాను. అంటే ఒకరోజు ముందు మాత్రమే తెచ్చుకున్నాను. అంతకన్నా ముందు ఎక్కువ రోజుల ముందు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఉండడం అనేది బెటర్. ఇంకా అవకాశం లేకపోతే ఏం చేయలేం కదండి. నిన్నే తెచ్చుకున్నాను. పువ్వులన్నీ కూడా దండ కట్టుకున్నాను, గుమ్మాలకి తోరణాలు కట్టుకున్నాను. నిన్న బాగా ఎంత వర్షం వచ్చింది అంటే మనుషులు నడుస్తూనే ఎగిరి అవతల పడిపోయారంట. అంత వర్షం, అంత గాలి వచ్చింది. అందుకని మార్నింగ్ అన్నీ కడుక్కోవాల్సి వచ్చింది. నైట్ అయితే బయట కడగలేదండి. ఇంకా నేను చెక్క పీట వాడతాము, వేరే ప్లాస్టిక్వి అవి వాడము. దానికి పసుపు రాసుకుని బియ్యం పిండితోటి ముగ్గు వేస్తాను. ముగ్గుతో కాదు, బియ్యం పిండితోటి ముగ్గు వేసి దాని మీద మనం కలశం పెట్టుకోవాలి అంటే ఇలా ముగ్గు వేసిన తర్వాత కొంచెం బియ్యం వేసుకోవాలి. తెల్ల వస్త్రం కానీ లేదంటే పచ్చ కానీ ఎరుపు కానీ మనము కొత్త క్లాత్ వేసుకోవాలి. క్లాత్ కూడా నేనే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. నాకు అంత హడావిడి ఒక్క చేత్తోటి చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. నేను వాస్తవంగా 9 గంటలకల్లా పూజ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు మా వారు కొంచెము ఆఫీస్కి లేటుగా వెళ్ళారులేండి. అందుకని ఆయన మంత్రాలు చదివితే నేను పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ దేవుడికి కావలసిన నైవేద్యాలు చేస్తూ ఒక పక్కన నేను ఈ అలంకరణ అంతా చేసుకుంటున్నాను అనమాట. రిమైనింగ్ అన్ని ఏర్పాట్లు కూడా ముందు రోజే చేసుకున్నాను. అన్నీ తెచ్చుకున్నాను. బాగా ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా చేసుకున్నామండి. పోయిన సంవత్సరమే మేము హైదరాబాద్కి వచ్చాము. మేము హైదరాబాద్లో ఉంటున్నాం ప్రస్తుతం. లాస్ట్ ఇయర్ అసలు మా ఇయర్ అంతా కూడా మాకు ఏ విధంగా హెల్త్ పరంగా అన్ని ఇష్యూసే చాలా సివియర్గా అందరము ఫేస్ చేసాము. ఇంకా లాస్ట్ ఇయర్ కుదరలేదన్నమాట. ఈ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ అవుతుంది కదా మేము ఇక్కడికి వచ్చి. పైగా అంత ఘనంగా చేసుకోవడానికి సింపుల్గానే చేసుకుంటాను ప్రతి సంవత్సరము. నేను ప్రతి సంవత్సరం ఎట్లా చేసుకున్నాను అట్లాగే చేసుకున్నాను. కలశంలో చక్కగా కలశానికి వాడే చెంబు కూడా ఇంకా మిగతా వీటికి నేను యూస్ చేయను. కేవలం అది ఎప్పుడైనా కలశం పెట్టి పూజ చేసేటప్పుడు మాత్రమే పెడతాను. మేము ప్రతి దీపావళికి కూడా కలశం పెట్టుకుంటామండి. వినాయక చవితికి అన్నీ దాదాపుగా పెద్ద పండగలన్నింటికి పూజ చేసే, లక్ష్మీ పూజ చేసే వాటికి, గణపతి పూజ చేసే వాటికి కలశం పెట్టుకుంటాము. సత్యనారాయణ నోము చేసుకున్నా కూడా కలశం పెట్టుకుని చేసుకుంటాము. కలశం మా ఇంట్లో ఆచారం ఉంది కాబట్టి పెట్టుకుంటాము. లేని వాళ్ళు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. తమలపాకులు అయితే మా చెట్టుకి కాచాయి. అసలు నిన్న మార్కెట్కి వెళితే ఏమి కొనాలో ఏంటో అర్థం కాలేదు. అసలు రేట్లు అంటే మామూలుగా ఆకాశంలో కూర్చున్నాయి. ప్రతి వస్తువు ఎంత తీసుకెళ్ళినా డబ్బులు సరిపోయేలాగా అనిపించలేదు అసలు. అందుకని ఏది తక్కువ కాకుండా అలాగా ఓవర్ కాకుండా కరెక్ట్గా నాకు ఏది అవసరమో నాకు తెలుసు కాబట్టి, నా వాడకం ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను తీసుకొచ్చాను. మామిడాకులు కూడా ఎక్కువ దొరకలేదు, అందుకని గుమ్మాలకే పెట్టాను. మామిడాకులు దొరకకపోతే మనము కలసములకి మన తమలపాకులు కూడా పెట్టచ్చు. 5 ఆకులు వేసేసి, కొబ్బరికాయ రౌండ్గా ఉండాలి. పైన తొడిమ అనేది కొంచెం మందంగా ఉండాలి, మరీ పల్చగా చేసేయకండి. మనము తర్వాత దానిపైన జాకెట్ పీసు పెడతాం కదా, అప్పుడు నిలవదు. పైగా పైన తొడిమ విరిగిపోతుంది. అందుకని పీచు అంతా నీట్గా తీసేసేసి పైన తొడిమ కొంచెం మందంగా ఉంచుకోండి. మందంగా ఉంచుకొని పెట్టుకుంటే
జాకెట్ పీస్ నిలుస్తుంది, స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట. పైన కలసానికి పెట్టుకునే జాకెట్ పీస్ కూడా నేను నైట్ చక్కగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పీట మీద వేసే క్లాత్ ఫోల్డ్ చేయడానికే నాకు కొంచెం టైం పట్టేసింది. అది ఇవన్నీ ఇప్పుడే చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని నైటే అవన్నీ చేసేసుకున్నాను. చక్కగా ఆ కొబ్బరి కాయకి పసుపు రాసి బొట్టు పెట్టేసుకోవాలి. ఆ కలసంలో కూడా పసుపు, కుంకుమ, అక్షతులు, పువ్వులు వేసి ఖాళీ కలసం చెంబులో పెట్టకూడదు. అలా కొంచెము పావు వంతు నీళ్ళు పోయాలి. నిండా నీళ్ళు అక్కర్లేదండి, పావు వంతు నీళ్ళు పోసి పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసి ఇలాగ ఏర్పాటు చేసుకోవాలి కలసం. మీరు ఎట్లా చేసుకున్నారు? ఇప్పుడు నేను పూజ చేసుకోవడానికి నేను సపరేట్గా ఆ డ్రెస్ వేరే ఉంటుంది. ఇది కూడా కొత్త డ్రెస్సే కదా, అందుకే నేను ఇక్కడ రెడీ చేసుకోవడానికి మాత్రమే ఈ బట్టల్లో చేసుకుంటున్నాను. పూజ నేను ఈ బట్టల్లో చేసుకోవడం లేదు. నేను పూజని దాన్ని వీడియో చేయాలి అనే నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను పూజ చేసుకునేటప్పుడు మేము ఎట్లా చేసుకుంటున్నాము అని నేను వీడియో అయితే నేనేం రికార్డ్ చేయలేదు. ఇదంతా కూడా కలశ అలంకరణ అంతే. కలశ అలంకరణ వరకు మాత్రమే ఈ వీడియోలో ఉంటుందండి. ఎలా చేసుకుంటున్నాం ఏంటనేది చూసేయండి మీరు. కొంచెము అమ్మవారి స్వరూపంగా అది ఈరోజు అంటే వరలక్ష్మి అమ్మవారి పూజ కాబట్టి నేను నామం అట్లా పెడుతున్నాను. ఇప్పుడు వినాయక చవితి అనుకోండి, ఈ నామం కాకుండా రౌండ్గా పెట్టేసేసి బొట్టు పెట్టేస్తానమాట. మనకి పసుపు గణపతి చేసుకుంటాము, పసుపుతో గౌరీని చేసుకుని పూజ చేస్తాం కదా. డైరెక్ట్గా ఫోటో పెట్టినా కూడా ఫోటో ముందు ఒక ఆకులో పసుపు గణపతి పూజ చేయాలంటే, లేదు వినాయక చవితి అట్లాంటప్పుడు అమ్మవారి పూజ చేయాలంటే గౌరీదేవిని చేసుకోవాలి. ఆ పసుపు ముద్దతో చేసేటప్పుడు కూడా అమ్మవారికి ఒక రకంగా బొట్లు పెట్టాలి, గణపతికి అయితే ఇంకొక రకంగా బొట్లు పెట్టాలి. అట్లా అందుకని కలశానికి కూడా నేను అమ్మవారి పూజ కాబట్టి అట్లా తిలకం దిద్దినట్లుగా పెట్టాను. అదే గణపతి వినాయక చవితి లాంటి సందర్భాల్లో అయితే రౌండ్గా పెట్టేసి మధ్యలో ఒక చుక్క కుంకుమ పెడతానమాట. అదే నిన్నే రెడీ చేసేసుకున్నాను కదా, అదైతే పెట్టేసుకుని దానిపైన పువ్వులతోటి అలంకరణ చేసుకుంటాము. ఏదైనా మనకి ఆర్భాటాలు ఆడంబరాలు కాకుండా విధానం తెలుసుకుని చెయ్యాలి. ఏదైనా సరే చిత్తశుద్ధితోటి చేస్తే ఫలితం ఉంటుంది, కానీ అది ఇది పోటీ పడడం కాదు. నైవేద్యాలు అంటారా, ప్రతిసారి మా అమ్మ కూడా మా చిన్నప్పటి నుంచి 9, 11 అట్లా చేసేది. ఇంకా మా చిన్నప్పుడు వరకు, మా పెళ్ళి కాకముందు వరకు కూడా ముత్తైదులకు భోజనాలు కూడా చెప్పేది. ఇక్కడ మేము ఉంటున్న నైబర్హుడ్ ఎక్కువ మంది ఏముంటారండి, ఇదంతా కూడా హాస్టల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మాకు రెసిడెన్షియల్ ఫ్యామిలీస్ తక్కువ. పైగా మనకి పరిచయం ఒకరికొకరు ఎవరు బయటకు రారు, మాట్లాడుకోరు, తక్కువ. కాబట్టి ఎవరిని పిలవాలి ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు. మేము ఈ సంవత్సరమే కదా, ఈ లాస్ట్ ఇయర్ అసలు ఇంట్లోంచే బయటికి రాలేదు. ఈ సంవత్సరమే కాస్త ఏదో ఇంటి ముందు ఎవరున్నారు, పక్కన ఎవరున్నారని తెలుస్తోంది. అందుకని నేను తాంబూలాలు కూడా ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి అండి, అసలు ఎవరిని పిలవాలో కూడా తెలియడం లేదు. అందుకని భోజనాల వరకు ఏమి నేను వెళ్ళలేదండి. అంత ఘనంగా చేసుకోవడానికి ఇది మా సొంత ఇల్లు కాదులేండి, రెంటెడ్ హౌస్. ఆ అమ్మవారి దయ వల్ల వచ్చే సంవత్సరానికి కనుక నేను ఇల్లు కొనుక్కుంటే తప్పకుండా ఒక 5గురికో 9 మందికో భోజనం పెట్టుకునే అవకాశం ఆవిడ కల్పిస్తేనే ఇవ్వాలి నేను. అందుకని అంతకుమించి నాకు సొంతంగా ఏదనుకున్నా నేనేం చేయలేను కదా. అమ్మవారి దయ ఈరోజు నా మీద ఎట్లా ఉంది అంటే, తాంబూలాలకు ఎవరిని పిలవాలా ఏంటని అనుకున్నాను, కానీ నా చేత 9 మందికి తాంబూలాలు ఇప్పించింది ఆవిడ. అలాగా నా ఇంటికి 9 మందిని పంపించింది. అంతకుమించి ఏం కావాలి చెప్పండి. నా పూజ అయితే పూర్తయిపోయింది. చాలా క్లుప్తంగా భక్తిగా పూజని పద్ధతి ప్రకారము నాకు తోచినట్లుగా నేను సంతృప్తిగానే చేసుకున్నాను. బాయ్ బాయ్.